అయ్యా బాగున్నారా? ఏం బాగురా, అదే బాగు. ఈ అరుగు మీద వెళ్ళుకున్నాను. అయ్యా, మేమేదో కడుపు జరగక హైదరాబాద్ వెళ్ళిపోనవా? ఈ పెద్ద పండుగకి మన ఊరు రాకపోతే ఏదో కోల్పోయినట్టుంటుందిరా. కుక్కటపల్లిలో శ్రీకాకుళం బస్తీల్లో మేము ఉంటున్నాం కదరా. అక్కడి నుంచి పండుగకి మన ఊరు వచ్చామంటే ఎన్ని పర్రాకులు పడ్డామో నీకేటి తెలుసురా. ట్రైన్లో రిజర్వేషన్లు దొరక జనరల్ బోగీలో సీట్లు ఆపుకోవడానికి మూటముల్లి కొట్టుకొని పిల్ల పాపలతో సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కడో అవుటూర్లో ఆపేసిన విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తే సాయంత్రం బయలుదేరాల్సిన ట్రైన్కి అక్కడ ఇసుక పోస్తే రాలదు. అంతమంది మన శ్రీకాకుళం వాళ్ళు, విజయనగరం వాళ్ళు. ఏడు చెప్తాం రా బాధలు. రాత్రి అంతా నిలబడి బాత్రూమ్ దగ్గర కునుగు తీసి వచ్చాంరా. కానీ సొంత ఊరికి చుట్టాల్లాగా ఊరొస్తున్నామన్న ఆనందంతో ఆ కష్టాలేటి తెలియలేదురా. ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ స్టేషన్లో దిగి డైరెక్ట్గా మన రామదాస్పేట ఆటో కట్టుకుని వచ్చేసాంరా. తానం పానం చేసేసి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఇలా ఈదిలోకి వచ్చేసాంట్రా. తప్పిపోయిన దూడ తల్లి గోమాత దగ్గరకు వస్తే ఎంత ఆనందపడుతుందో మిమ్మల్ని చూసినాక నా ఆనందానికి అద్దులు లేవురా. చాలా రోజుల తర్వాత సొంత ఊరికి వచ్చాం కదరా. చెన్నయ్య మామ, కుష్టయ్య, నరిసయ్య, జడ్డయ్య, రాములప్ప అందరూ చనిపోయారని తెలిసి చాలా బాధగా ఉందిరా. మేము హైదరాబాద్ వెళ్ళకముందు సిరిగుడ్డలతోని దుంబల్లా తిరిగిన మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అంతా దేవుడి దగ్గర. కానీ అక్కడ అంతా ఉరుకులు పరుగులు జీవితం రా. నేను ఒకటే చెప్తాను, పట్టణంలో స్థిరపడిన ప్రతి మనిషి ఏడాదికి ఒకసారైనా కనీసం సంక్రాంతి పండుగకైనా పుట్టినూరికి వెళ్ళాలిరా. ఈ మట్టిలో పుట్టి మట్టి వాసన పీల్చి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయి మనలాంటి మట్టి మనుషులకి ఏటి కావాలిరా. నడియాడి నేలపై 4 అడుగులేసి ఈ చెట్లు గాలి పీల్చి చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేస్తే కడుపు నిండిపోద్దిరా. భోగికేసిన దమటల దగ్గర కూర్చుంటే మనసు ఎచ్చగా అయిపోద్దిరా. సంక్రాంతి రోజు ఏకుని లెగిసిపోయి తానమాడేసి కొత్త బట్టలు కట్టేసి ఇంటికి వచ్చిన పేరంటాలు తోడబుట్టుల్ని పలకరిస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుందో నీకు ఏటి తెలుసురా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మన ఊరు ఆడపిల్లల్ని చూసి వాళ్ళమ్మి బాగున్నావే అని నేనంటే బాగున్నారా దాదా, మీరందరూ ఎలాగొన్నారా అని పలకరిస్తున్నప్పుడు కలిగిన తృప్తి మాటల్లో నొరించలేమురా. మరి ఇంటింటికి తిరిగి వాళ్ళ బాధలు నేను, నా బాధలు అలా చెప్పుకుంటే మనసుకు పడ్డ గాయాలన్నీ మానిపోతాయిరా. కనుమ రోజు మళ్ళీ ఏకుని లెగిసిపోయి కోళ్ళు గొర్రెలు కోసేసి ఈసిలో పదల మాంసం తెచ్చుకొని పిండి వంటలతో మధ్యాహ్నం చుట్టాలు బంధువులతో 4 సుక్కలేసి సీతకలు తినేస్తే ఆనందమే ఏర్రా. మధ్యాహ్నం తాళభద్ర యాత్రకి వెళ్ళి గరగరగా తిరిగేసి ఖర్జూరం శనగలు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చిస్తే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయిరా. ముక్కను రోజు దిమిరియ యాత్రకి వెళ్ళి అక్కడ వేసిన పౌరాణిక నాటకాలను చూస్తే మనసు ప్రశాంతం అయిపోద్దిరా. చిన్నటి జ్ఞాపకాలు, లార్డ్స్ ఆఫ్ మాటలు, పొడిచిన శాస్త్రాలన్నీ గుర్తుపెట్టుకొని ఆనందాన్ని గుండెలు వేసుకొని మళ్ళీ శివామని తిరిగి హైదరాబాద్ వెళ్ళాలిరా. మీ అందరినీ ఇక్కడ వదిలేసి బతుకు తెరువుకి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉన్నా తప్పట్లేదురా. వెళ్ళి మళ్ళీ పండగకు వస్తానురా. కానీ అప్పటికి మన ఊరు పెద్దోళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఎంతమంది పెద్దోళ్ళు కలిసిపోతారు అన్న బాధ అయితే ఉందిరా. వస్తాను రా అయ్యా.